చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తూ ఉంటాం కదా సార్, వాళ్ళు చాలా మాట్లాడతారు, ఆ మాటలకి సమాజంలోని చాలామంది ప్రభావితులు అవుతారు. మనం రీసెంట్గా చూసాం రణ్వీర్ అలహాబాదియా తల్లిదండ్రుల గురించి చేసిన తప్పుడు వ్యాఖ్యలు, అండ్ రీసెంట్గా జ్యోతి మల్హోత్రా. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే, మీకే 1 మిలియన్ పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీ యూట్యూబ్ ఛానల్కి. రోజు లక్షలాది మంది మీ యూట్యూబ్ ఛానల్ని, మీరు పెట్టే వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటారు. అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేయాలి సార్, ఏం చేస్తూ ఉన్నారు అంటే ఏం చెప్తారు? ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, సింపుల్ కదా, దాని పదంలోనే ఉంది. కానీ ఏ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి? మంచిగా చేయాలి. ఏ ఇన్ఫ్లుయెన్స్? సిగరెట్ తాగడం పైన ఇన్ఫ్లుయెన్స్. సిగరెట్ తాగడాన్ని నువ్వు ఒక డబ్బా తాగితే, ఒక డబ్బా కాదురా 4 డబ్బాలు తాగమని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఒక్క పద్ధతి. సో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, మంచిది కాదు, చూడ డబ్బా మీదనే ఉంది, సిగరెట్ తాగడం హానికరం అని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వేరు. ఈ 2 ఇన్ఫ్లుయెన్సర్సే. కానీ ఏ ఇన్ఫ్లుయెన్స్ సమాజానికి మంచిది? మందు తాగే వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేసేలా ఇలాంటి మందు బాటిళ్ళు ఇంకో 3-4 పట్టుకొని అది ఇలా లావిష్గా వస్తూ స్టైల్గా టాప్ బ్రాండ్స్ బట్టి చీర్స్ అంటూ తాగడం ఇన్ఫ్లుయెన్సే. కానీ మద్యం ప్రమాదకరము, మద్యం మన శరీరాన్ని నాశనం చేస్తుంది, లివర్కు దెబ్బతీస్తుంది, ప్యాంక్రియాస్ని దెబ్బతీస్తుంది, లివర్ సైరోసిస్ లాంటి వ్యాధులు వస్తాయి, ప్యాంక్రియాటిస్ లాంటి వ్యాధులు వస్తాయి, జీవితం నరకప్రాయమవుతుంది అని చెప్పడం కూడా ఇన్ఫ్లుయెన్సరే. నోటి క్యాన్సర్ వస్తుంది గుట్కా తింటే అని చెప్పడం కూడా ఇన్ఫ్లుయెన్సరే. గుట్కా తింటూ మరింత మందిని మోటివేట్ చేయడం ఇన్ఫ్లుయెన్సరే. మీకు 3 ఉదాహరణలు చెప్పిన, అన్నిట్లో ఆన్సర్ ఏంటి? హౌ డూ యూ ఇన్ఫ్లుయెన్స్, వాట్ డూ ఇన్ఫ్లుయెన్స్, హూమ్ డూ ఇన్ఫ్లుయెన్స్ మ్యాటర్ కదా. సో మ్యాటర్స్ కదా. సో నీకున్నటువంటి మీరు అన్నట్టు డిజిటల్ ఏజ్లో ఈ కొత్త ట్రైబ్ ఇది ఇన్ఫ్లుయెన్సర్స్ అని, ఇదివరకు లేదు. ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ను ప్రభావితం చేయడానికో, ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ వెనకాలన్నటువంటి ప్రజానికాన్ని చేరుకోవటానికో, ఇప్పుడు మన ఇటీవల ఎలక్షన్స్ టైంలో కూడా మీరు పొలిటికల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. మీకు నిన్నకాక మొన్న మీకు నరేంద్ర మోడీ 2 గంటల ఇంటర్వ్యూ ఇచ్చాడు ఒక ఇన్ఫ్లుయెన్సర్కి, వెరీ ప్రామినెంట్ ఇన్ఫ్లుయెన్స్. ముఖ్యంగా యంగర్ జనరేషన్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఆ వ్యక్తికి. సో ఇన్ఫ్లుయెన్సర్స్ను పొలిటికల్ లీడర్స్ ఒక పాజిటివ్ పర్పస్, అది తప్పు కాదు కదా, తమ కమ్యూనికేట్ చేస్తానికి తమ మెసేజ్ని వాడడం వేరు. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. కానీ ప్రమాదకరమైన పరిస్థితులకు ఇన్ఫ్లుయెన్సర్ని వాడడం వేరు. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. సో ఎందుకు నిఖిల్ కామత్కు మోడీ ఇంటర్వ్యూ ఇవ్వడం వేరు, జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కు వెళ్ళడం వేరు, 2 తేడా. అంటే ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తున్నాడు అన్నది ఒక అంశము, ఇన్ఫ్లుయెన్సర్తో నీవు ఎందుకు కమ్యూనికేట్ అవుతున్నావు, నీ మెసేజ్ని కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇన్ఫ్లుయెన్సర్స్తో కాంటాక్ట్ అయితే నేరం కాదు. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ను తన ప్రయోజనాల కొరకు, అది కూడా ప్రమాదకరమైన ప్రయోజనాల కొరకు ఇన్ఫ్లుయెన్సర్ వాడడం తప్పే. సో అందువల్ల ఇన్ఫ్లుయెన్సర్స్ రోల్ ఏంటి, ఇన్ఫ్లుయెన్సర్స్ను దేనికితో ఎందుకు ఏ రకంగా వారితో డీల్ చేస్తా, వ్యవహారాలు చెప్తావు అనేది కీలకమవుతుంది. సో ఇప్పుడు కొత్త ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు, ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారు, పంప్ అండ్ డంప్ స్కామ్లకు ఉపయోగపడుతున్నారు. స్టాక్ మార్కెట్లో పంప్ అండ్ డంప్ స్కామ్ అని ఉంటుంది. అంటే ఏంటంటే ఒక షేర్లను ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా పెంచి ఆ పెరిగిన తర్వాత వాటిని మళ్ళీ అమ్ముతూ ఉంటారు, షేర్లు పడిపోతుంటాయి. సో సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఉదాహరణకు నేను ఒక కంపెనీలో షేర్లు కొన్నాను, నాకు 10,55,000 సబ్స్క్రైబర్లు ఇవ్వాలా. సో మంత్లీ 1,00,00,000 కోటి వ్యూస్ వస్తాయి, 1 crore వ్యూస్ నాకు మినిమం. కొన్ని సందర్భాలు అయితే ఇంకా ఎక్కువ కూడా వస్తాయి. సో అది కూడా చాలా సీరియస్, ఎడ్యుకేటెడ్, నియర్లీ 70% అరౌండ్ బిలో 40-45 ఇయర్స్ వాళ్ళే, 70%. యంగర్ జనరేషన్ చాలా ఎక్కువ నా వీడియోలు చేసేవాళ్ళు. నా ఎనాలిటిక్స్లో వాళ్ళ ఏజ్ ప్రొఫైల్ అవన్నీ వస్తాయి కదా, అందులో ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ చాలా ఎక్కువ చూస్తారు. సో ఇది హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్ సొసైటీలో. సో ఈ ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షను డిసిషన్ మేకర్స్ కూడా వీళ్ళు.
సో ఈ సెక్షన్ను నేను అట్రాక్ట్ చేస్తున్నాను కనుక నేను ఒక సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఇచ్చి అనేక అంశాలపైన విజ్ఞానాన్ని అందించడం ఒక ఇన్ఫ్లుయెన్సర్ చేయాల్సిన పని. లేదు ఒక డాక్టర్తో మాట్లాడడం, ఒక సైంటిస్ట్తో మాట్లాడడం, 4 విషయాలు చెప్పడం, ఇది ఒక ఇన్ఫ్లుయెన్సర్. ఇది నేను చేస్తున్న పని, చేయాల్సిన పని. ఇది కాకుండా నేను ఒక కంపెనీ షేర్లు కొని, నేను ఆ కంపెనీ షేర్లు ఒక 1 కోటి రూపాయలు పెట్టిన కంపెనీ షేర్లు కొంటాను. కొని నాకు ఫాలోయింగ్ ఉంది కనుక ఈ కంపెనీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, ఈ కంపెనీకి ఉన్నటువంటి పాజిటివ్ అంశాలు ఏంటి అని ఉన్నవి లేనివి చాలా అట్రాక్టివ్గా చెప్పగలుగుతాను కనుక చెప్పి నాకు క్రెడిబిలిటీ ఉంది కనుక జనాన్ని నమ్మించి ఇంకా మీరు కూడా ఇది కొనండి, మీకు కూడా లాభాలు వస్తాయి అనే రీతిలో నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే చాలామంది అలా కొన్న తర్వాత నేను ఏం చేస్తాను, సో నేను ఒక 1000 మంది కొనడం మొదలు పెడితే ఆటోమేటిక్గా షేర్ వాల్యూ పెరుగుతుంది. పెరిగిన తర్వాత నేను అమ్మేస్తాను. నేనంటే చేయలేను, ఎందుకంటే నేను చెప్తే షేర్లు కొనరు ఎవరు, ఎందుకంటే నా ఫీల్డ్ వేరు కనుక. కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే పని ఏంటంటే వాళ్ళ పనే స్టాక్ మార్కెట్ అనాలిసిస్ చేయడం. స్టాక్ మార్కెట్ అనాలిసిస్ చేసే వారిని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే లక్షలాది మంది ఫాలో అవుతారు. ఫాలో కావడమే కాదు, వాళ్ళ రికమెండేషన్స్ను కూడా వాళ్ళు అమలు చేస్తారు. వాళ్ళు పలానా కంపెనీ పెరిగే అవకాశం ఉంది అని చెప్తే వాళ్ళని నమ్మి వీళ్ళు కంపెనీ షేర్లు కొంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటిది, వీళ్ళు కంపెనీ షేర్లు కొని ఇక దాని గురించి పాజిటివ్గా చెప్తారు. అది నమ్మి లక్షలాది మంది కొంటారు. కొన్న తర్వాత దాని షేర్ వాల్యూ 5 రెట్లు 3 రెట్లు పెరుగుతుంది. అప్పుడు వెంటనే వాళ్ళు అమ్మేసుకుంటారు. దాంతో ఆటోమేటిక్గా షేర్ వాల్యూ అవుతుంది. దీన్ని పంప్ అండ్ డంప్ స్కామ్ అంటారు. సో ఇన్ఫ్లుయెన్సర్ దీనికి కూడా పాల్పడుతున్నారు. ఈ మధ్య సెబీ చాలా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కొరడా జల్పించింది, వీళ్ళు చాలా ప్రమాదకరమైన పని చేస్తున్నారని. సో ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ సమాజంలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ పేరిట విద్వేషాన్ని కూడా రగిలిస్తున్నారు. సమాజంలో చాలా తీవ్రమైన విద్వేషాలను రగిలించడము, మతాల మధ్య విద్వేషాన్ని రగిలించడము, ఇలాంటి పనులు చేస్తున్నారు. నీచమైనటువంటి, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఇచ్చారు రణ్వీర్ అలాబాదియా, ఆయన కేంద్ర మంత్రులతో కూడా ఇంటర్వ్యూ చేశాడు, ప్రధానమంత్రి సలహాదారులతో కూడా ఇంటర్వ్యూ చేశారు. మీకు మామూలు వాళ్ళకి కాదు, ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజర్ని ఇంటర్వ్యూ చేశాడు, జయశంకర్ లాంటి ఫారిన్ మినిస్టర్ ఇంటర్వ్యూ చేశారు. రణ్వీర్ అలాబాదియా చూడండి, క్యాబినెట్ మంత్రులు చాలామంది ఇంటర్వ్యూ చేశాడు అతను. సో కానీ ఏం చేశాడు, తనకు అంత ఫాలోయింగ్ ఉండి సో చాలా స్పిరిచువల్ వీడియోజం మీద కూడా వీడియోలు పెట్టాడు, ఆధ్యాత్మిక చింతన పైన. అలాంటి వ్యక్తి చిల్లర విషయాలు, ఒక భరించలేనటువంటి అసాంఘికమైన కమెంట్ చేశాడు. ఏం జరిగింది, దాన్ని డార్క్ కామెడీ అని, నేను కేవలం హ్యూమర్గా అన్నా అని. నీ మైండ్లో ఆ చెత్త ఎందుకుంది, నీ మైండ్లో చెత్త లేని అది బయటకు ఎందుకు వస్తుంది? సో ఒకవైపు ఏమో స్పిరిచువలిజం మీద వీడియోలు పెట్టి, ఇంటలెక్చువల్ వీడియోలు పెట్టి, ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజర్ను, ఫారిన్ మినిస్టర్ లాంటి ఇంటలెక్చువల్స్ని ఇంటర్వ్యూ చేసి, మరోవైపు ఇదేంటి ఈ సెక్స్ గురించి అది కూడా నీచమైన రీతిలో మాట్లాడేంటి? సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ అన్యాక్సెప్టబుల్ కదా. నీకు ఇన్ఫ్లుయెన్సర్ చేసిన, నిన్ను ఫాలో అవుతున్న కోట్లాది మంది లక్షలాది మంది ప్రజల పట్ల నీకు జవాబుదారితనం ఉంటుంది. సో నీకు అకౌంటబిలిటీ ఉంటుంది. సో అందువల్ల ఇన్ఫ్లుయెన్సర్ అనే పదానికి నీవు జస్టిస్ చేయాలి కదా. సో అన్ఫార్చునేట్లీ ప్రతి రంగంలోనూ నీకు మిస్యూజ్ ఉంటుంది. సో అందులో ఈ డిజిటల్ రంగంలో కూడా మిస్యూజ్ ఉంటుంది. అందుకే నేను చాలామంది చెప్పేది, ఎవరిని దేవునిలాగా చూడకండి. ఈవెన్ సినిమా యాక్టర్లనైనా సెలబ్రిటీలనైనా ఎవరిని దైవంలాగా మీరు ఏమీ ఆరాధించకండి, వాళ్ళని కూడా మనుషులాగానే చూడండి. సో అందువల్ల మీరు మీ రేషనాలిటీని, మీ ఆలోచన స్థాన్ని, ఏది రైట్ ఏది రాంగ్ అని మీ రీజనింగ్ను మాత్రం వదులుకోకండి. డోంట్ బ్లైండ్లీ ఫాలో ఎనీబడి. సో ఎవరిని కూడా మీరు వితౌట్ అన్క్రిటికల్గా ఎవరిని ఫాలో కాకూడదు. దీనికి పరిష్కారం అదే, ఇన్ఫ్లుయెన్సర్ను అన్క్రిటికల్గా ఫాలో కావడం అనేది మన సమాజంలో ఉండే లక్షణం. ఇట్స్ ఆల్సో అన్ ఇండికేషన్ ఆఫ్ కల్చరల్ బ్యాక్వర్డ్నెస్, సాంస్కృతిక వెనుకబాటుతనం యొక్క లక్షణం. ఎందువల్ల సెలబ్రిటీలను ఫాలో కావడం, సినిమా యాక్టరు హెయిర్ స్టైల్ ఎలా ఉంటే వీళ్ళందరూ అదే హెయిర్ స్టైల్ ఫాలో అవుతుంటారు, అండ్ డ్రెస్ స్టైల్ ఎలా ఉంటే అలా ఫాలో అవుతారు. అంటే నీ సెల్ఫ్ రెస్పెక్ట్, నీ స్టాండర్డ్ ఏమీ లేదన్నట్టే కదా.
సో అలా అన్క్రిటికల్ ఫాలోవర్స్గా ఉండకండి. ఎస్ ఇఫ్ యూ లైక్ ఎ కంటెంట్ ఫాలో ఇట్, బట్ దట్ కంటెంట్ను క్రిటికల్గా ఫాలో కండి. అన్క్రిటికల్గా ఫాలో కావాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు ఏం చెప్పితే అదే నమ్మి డోంట్ గెట్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ సర్టన్ ఇన్ఫ్లుయెన్స్. అందరూ ఇలా చేస్తున్నారని కాదు, సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ధృవరాటి పెట్టిన వీడియోల పైన మీకు జాతీయ మీడియాలోనే ఎడిటోరియల్స్ ఆర్టికల్స్ వచ్చాయి, హౌ ఇట్ ఇంపాక్టెడ్ ఎలక్షన్ రిజల్ట్స్ అని. సో ఒక పొలిటికల్ డిస్కోర్స్ పైన ఎలాంటి ప్రభావం చూపెట్టింది అని, సో పొలిటికల్ అవుట్కమ్స్ పైన ఎలాంటి ప్రభావం చూపెట్టిందని. అందువల్ల ఇన్ఫ్లుయెన్స్ చేయడం తప్పు కాదు, ఇన్ఫ్లుయెన్సర్గా ఉండడం ఈజ్ ఎ గ్రేట్, వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అందులో అనుమానం ఏంది? నేను అభిమానించే వాళ్ళు లక్షల మంది ఉన్నారంటే జీవితంలో దాన్ని మించిన సంతృప్తి ఏంటి? నేను అందరితో అంటుంటాను, మీరు ఏ పొజిషన్లో ఆఫర్ వచ్చినా తీసుకోవట్లేరు ఎందుకు అంటే, నాకు ఇంతకన్నా పెద్ద పొజిషన్ ఏముంది? సో ఇంత 2 సార్లు ప్రజలు నన్ను శాసనమండలికి ఇండిపెండెంట్గా ఎన్నుకున్నారు గ్రాడ్యుయేట్స్, అంతకన్నా గొప్ప. ఇప్పుడు కొన్ని లక్షల మంది నా కంటెంట్ చూస్తున్నారు, నన్ను అభిమానిస్తున్నారు. రోడ్డు మీదకి వెళ్తే ఒక 20 మంది 30 మంది వచ్చి సార్ మీరు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కదా సార్ అనుకుంటూ వస్తారు. ఇంతకన్నా సంతృప్తి, ఇంతకన్నా ఏ పొజిషన్ ఉపయోగపడుతుంది, ఇంతకన్నా ఏ పదవి గొప్ప సంతృప్తిని ఇస్తుంది అంటుంటాడు. సో అందువల్ల ఇన్ఫ్లుయెన్సర్ అనేది ఒక పవిత్రమైనటువంటి పని. చాలా అరుదుగా అవకాశం అందరికీ ఉండదు కదా. కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసే అవకాశం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. అంత గొప్ప అవకాశం మనకు వచ్చినప్పుడు సమాజంలో మనము ఒక లాస్టింగ్ ఇంపాక్ట్ మన అనంతరం కూడా మనం గుర్తు చేసుకోవాలి. సమాజం పైన ఒక పాజిటివ్ ఇంపాక్ట్ మనం చూపెట్టగలగాలి. ఒక సీరియస్ ఇంపాక్ట్ చూపెట్టడమే కాదు, పాజిటివ్ ఇంపాక్ట్, ఒక మీనింగ్ఫుల్ ఇంపాక్ట్ చూపెట్టగలగాలి. అన్ఫార్చునేట్లీ తమకున్న పలుకుబడిని, తమకున్న ఇమేజ్ను వ్యక్తిగత ప్రయోజనాలకు దుర్వినియోగం చేసుకునేవారు కొందరైతే, దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించే రీతిలో దుర్వినియోగం చేసుకుని ఇంకా ప్రమాదం. పోనీ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఏదో చేసుకున్నాడు, అదే దరిద్రం. అంటే దేశ ప్రయోజనాలకు, సమాజ ప్రయోజనాలకు నష్టం కలిగించడం మంచిదే, నా ప్రయోజనాలే కావాలి అంటే అంతకన్నా దుర్మార్గమైనది, నీచమైనది ఇంకే ఉంటుంది. రీసెంట్గా మనం చూసాం సార్, బెట్టింగ్ యాప్స్ని కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేశారు, వాళ్ళ మీద కేసులు కూడా పెట్టారు కదా. అందుకే వాస్తవమే, ఇన్ఫ్లుయెన్సర్ ఎవరిని ప్రమోట్ చేయకూడదు. ఇన్ఫ్లుయెన్సర్ షుడ్ ఎలో పీపుల్ టు క్రిటికల్లీ థింక్. సో వాళ్ళు హేతుబద్ధంగా ఆలోచింపేలా చేయాలి. కానీ డిజిటల్ ప్రపంచంలో ఈవెన్ ద వరల్డ్ ఆఫ్ కామర్స్లో కూడా ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్గా మారి వాళ్ళు దే డూ బిజినెస్ ఆల్సో. అది నేను నేరమని అనడం లేదు. ఇప్పుడు నువ్వు ఒక అందమైన డిజైన్ బట్టలు సృష్టించగలవు, ఇన్స్టాగ్రామ్లో నీకు ఫాలోయింగ్ ఉంటుంది, ఆ డిజైన్ వేర్ను అమ్ముతావు. దట్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, అది తప్పు కాదు. సమాజానికి నష్టం కలిగించే రీతిలో ఇన్ఫ్లుయెన్సర్ వ్యవహరించకూడదు.